BLI బిజినెస్ ఛానల్లో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేయండి. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 cities లో 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు BLI బిజినెస్ ఛానల్. నేను మా గురుస్వామి గారు కలిసి ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేమిటంటే కొత్తగా శివమాల వేసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ మాల విధానము ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన నియమాలు, పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అందరూ దానికి సంబంధించిన ఫలితాలు పొందాలి. సో దాని గురించి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఇది డబ్బుల కోసం కాదు, ఏదో పేరు కోసం కాదు ఈ వీడియో చేసేది. సో అందరూ దీన్ని ఒక భక్తి కార్యక్రమంగా, సేవా కార్యక్రమంగా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మరియు ఈ వీడియో వచ్చేసి అందరూ శివస్వాములు మరి శివభక్తులు ఈ వీడియోని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ వీడియోని కొనసాగిస్తున్నాము. శివమాల అనేది ఎవరు వేసుకుంటారు, సో శివమాల యొక్క ప్రాధాన్యత ఏంటి, శివమాల దీక్ష అనేది మనం ఎలా తీసుకోవాలి, సో దీని దీక్ష నియమాలు ఎలా పాటించాలి, సో దాని గురించి పూర్తి వివరాలు చెప్పడానికి జంగయ్య శివస్వామి గారు మన స్టూడియోకి రావడం జరిగిందండి. సో ఆయన మాటల్లో మనం ఈ పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. గురువుగారు, ఈ శివమాల ఎలా పుట్టింది, దీన్ని ఎందుకు వేసుకుంటారు, కొంచెం దాని గురించి చెప్పండి. ఓం నమః శివాయ. శివుడు మహాదేవుడు, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి శివునికి మనము ఎందుకు పూజ చేసుకుంటాము, ఏ రూపకంగా చేసుకుంటాము, మానవ జన్మలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఏదో రూపకంగా శివుని సేవ చేసుకుంటారు. శివమాలాధారణ అనేది ఎందుకు వేస్తారంటే ప్రతి మనిషికి ఇతి బాధలు అనేది ఉంటాయి. ఆ ఇతి బాధల నుంచి తప్పించుకొని సంతోషంగా ఉండడానికే శివమాల అనేది వేస్తాం. ఈ శివమాల ప్రథమంగా పార్వతీదేవి ఈ శివమాల ముందు వేసి ఆమె ఈ శివమాల ఏ రకంగా చేయాలి అని చెప్పేసి ఆమె మనకు చూపించింది. ఆమె ఎందుకు వేసింది? శివుడు బోలాశంకరుడు కాబట్టి ఆయనకు ఎవరైతే మానవులు, రాక్షసులు అందరూ బాగా పూజ చేసి ఆయనను మెప్పించేసరికి ఆయన మంచి చెడు అనేది ఏది ఆలోచించకుండా అందరికీ వరాలు ఇచ్చేవాడు. వరాలు ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ శివేకు కూడా కష్టాలు వచ్చేవి. అప్పుడు పార్వతీదేవి చూడలేక ఈ శివయ్య అందరికీ అన్ని వరాలు ఇస్తాడు, ఆపదలో పడతాడు, ఈయనని ఎలాగైనా చెప్తే వినట్లేడు, ఈయన ఎలాగైనా కొద్ది అదుపులో ఉంచాలనే ఉద్దేశంతో అమ్మవారు శివయ్యని మాలాధారణ చేస్తుంది. ఆమె మాలాధారణ చేసి కఠోర దీక్ష చేస్తుంది. మాలాధారణ చేసి వర్షాకాలంలో తడుస్తూ, బట్టలు కూడా తడిచిపోయి మొత్తం తడుస్తూ దీక్ష అలాగే చేసింది. చలికాలంలో వణుకుతూ అలాగే చేసింది. ఎండాకాలంలో ఎండుతూ ఆమె దీక్ష అలాగే కఠోరమైన దీక్ష చేస్తే అప్పుడు శివయ్య ప్రత్యక్షమయ్యి దేవి నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి ఆమెని అడగడం జరుగుతుంది. అప్పుడు పార్వతీదేవి చెప్పింది ఒకటే, నాకు తప్పకుండా వరం ఇస్తా అని చెప్పేసి నాకు మాట ఇవ్వు అని చెప్పేసి శివయ్య దగ్గర వరం అడుగుతుంది. అప్పుడు శివయ్య తప్పకుండా ఇస్తానంటాడు. అప్పుడు పార్వతీదేవి ఒకటే కోరిక అడుగుతుంది, నీలో నాకు సగం భాగం కావాలి అని చెప్పేసి అడుగుతుంది. ఏ వరం ఇస్తాడంటే
అర్ధనారీశ్వరుడు అని చెప్పేసి అప్పుడు పార్వతీదేవి ఈ దీక్షా ఫలితం వల్లనే అర్ధనారీశ్వరి శివుల్లో అర్ధభాగం పొందింది. రెండో విషయం అర్జునుడు. మన మహాభారతంలో చూసుకున్నట్టయితే పాండవులలో ఉన్నటువంటి అర్జునుడు ఈ శివదీక్ష చేసి అతను శివుని దగ్గర పాశుపతాస్త్రం అనే అస్త్రాన్ని పొందిండు. ఇంకా మూడోది కార్తికేయుడు కూడా శివ మాలాధరణ చేసి ఆయన కూడా కఠోర దీక్ష తీసి గణాలకు సేనాధిపతిగా వరాన్ని పొందిండు. శివుడు బోళాశంకరుడు. అయితే శివమాల చేసుకొని దీక్ష చేసుకునే వాళ్ళకు తొందరగా వాళ్ళకు శివుడు అతని భక్తిని మెప్పిస్తే మనకి ఎలాంటి వరాలైనా ఇస్తాడు. అందుకే శివమాలాధరణ వేసుకొని నియమాలు మంచిగా పాటిస్తూ ఆయనని భక్తితో పూజించి మంచి సేవ చేసి ఆయనను మెప్పించినట్లయితే మనకు వరాలిచ్చి ఇతిబాధల నుంచి మనను తప్పించి మనకు సంతోషాన్నిచ్చినటువంటి దైవం ఆ మహాదేవుడే, ఆ శివుడే. అలాగే శివమాలాధారణ చేసినటువంటి శివునికి దగ్గరైపోవడం వల్ల అతను కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుకుంటాడు. మనం వింటుంటాం పెద్దల నోట, శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని. అలాగే శివమాలాధారణ చేయాలన్నా కానీ శివాజ్ఞ ఉంటేనే ఈ శివమాలాధారణ వేయగలుగుతాం. గురుగారు, ఈ శివమాల అనేది ఎవరు వేసుకోవాలి? దీని నియమాలు ఏమిటి? శివమాల ఆడవారు వేయవచ్చు, పిల్లలు వేయవచ్చు, పెద్దలు వేయవచ్చు. ఈ మాల యొక్క నియమాలు ఉదయాన్నే 4 గంటలకు లేచి చన్నీటి నీళ్ళతో స్నానం చేసి గంధం బట్టలు ధరించి స్వామివారికి మనము మొత్తం అలంకరణ విభూతితోని అలంకరణ చేసుకొని స్వామివారి పూజ, అభిషేకం, అర్చన హారతి, నైవేద్యం ఎలా పెడతామో అట్లా పూజ చేసుకుని స్వామివారికి శరణఘోష, శివఘోష చెప్పుకొని హారతి తీసుకొని ఉదయాన్నే ఏమీ తినొద్దు, కేవలం స్వామివారికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవాలి. మధ్యాహ్నం కూడా మళ్ళీ స్నానం చేసి పూజా నియమాలు పఠించి జపం పఠించి అప్పుడు స్వామివారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని మనం భుజించాలి. సాయంత్రం మళ్ళీ స్నానం చేయాలి. సూర్యాసంధ్యం తర్వాత స్నానం చేసి మళ్ళీ స్వామివారికి పూజ చేయాలి. పూజ చేసి స్వామివారికి మళ్ళీ అల్ప పండవ పొలము పెట్టి అదే పండవ పొలము తినాలి. ఈ యొక్క నియమాలు స్వామివారికి ఉంటాయి. స్వాములు ఒకటో మెట్టు పోయినప్పుడు కాళ్ళు ఖచ్చితంగా కడిగి నీళ్లు కూడా తలపైన చల్లుకొని రావాలి. ఒకవేళ రెండో మెట్టు పోయినప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాలి. ఖచ్చితంగా స్నానం చేసి ఉతికిన బట్టలు మళ్ళీ వేసుకోవాలి. ఇప్పిన బట్టలు వేసుకోకూడదు, మళ్ళీ ఉతికిన బట్టలే వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఈ మాల ఎలా ధరించాలి అనేది కొంతమందికి కొన్ని అనుమానాలు వస్తుంటాయి. కొంతమంది ఇంట్లో లేడీస్ ఇబ్బంది ఉంది అనే ఉద్దేశంతోనే వేసుకోకుండా మానేస్తుంటారు. రెండోది మా ఇంట్లో ఎవరెవరు వేరు వేయాలా వద్దా, ఇంకా కొన్ని అనుమానాలు ఉంటాయి. 3 తరాలు చూడాలి. మన తాత, మన తండ్రి, మనం అది చూడాలి. రెండవది మన తాత అన్నదమ్ములు ఉన్నారనుకో, తాతకి అన్నదమ్ములు ఉన్నప్పుడు నువ్వు ఏ అనే తాతకు వర్తించినట్టయితే నీ తాత నుంచి నీకే ఏమైనా జరిగితే అప్పుడు నువ్వు మాల వేయకూడదు. మీ బి అనే తాత ఏమైనా జరిగినప్పుడు నువ్వు మాల నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. రెండోది, మా ఇంట్లో బాగలేరు స్వామి నేను మాల వేసుకోవచ్చా? తప్పకుండా వేసుకోవచ్చు. కానీ నువ్వు మాల ఎక్కడ వేయడానికి వెళ్ళాలి? ఖచ్చితంగా ఏ శివాలయానికో వెళ్ళి మాలాధారణ చేస్తాం కాబట్టి అక్కడ మళ్ళీ శివాలయానికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి అప్పుడు మాలాధారణ చేయాలి. ఎందుకంటే ఆ ఇల్లు మైలలో ఉన్నది, నువ్వు మైలగా వచ్చినావు కాబట్టి ఆ శివాలయం కాడ మళ్ళీ స్నానం చేసి అక్కడ అప్పుడు మాలాధారణ తీసుకొని ఆ శివాలయం గుళ్ళనే ఉండాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు. గురుగారు, మాలాధారణ ఎన్ని రోజులు వేసుకోవాలి? మరియు దానికి ఎలాంటి దుస్తువులు, ఏ రంగు దుస్తువులు ధరించాలి?
మాల దీక్ష అనేది మండల దీక్ష అంటే 41 రోజులు. ఆ 41 రోజులు మండల దీక్షనే చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుంది. కానీ కొంతమందికి 21 రోజు, 11 రోజులు, 5 రోజులు, 3 రోజులు, 1 రోజు అని ఒక్కొక్క వీడియోలు పెడుతుంటారు. కొంతమంది పుస్తకాలే రాస్తారు. అవన్నీ మరి వాళ్ళు ఎట్లా రాశారో, వాళ్ళ భక్తి కొద్దీ రాశారో ఏమో తెలియదు, కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. మండల దీక్ష పరిపూర్ణం. వీళ్ళు ఒక మాతాస్వాములు ఉన్నారు, మాతాస్వాములు మాల వేయాలి, వాళ్ళు 41 రోజు వేయలేరు. వాళ్ళకి ఎందుకంటే ప్రాబ్లం వస్తుంది, అది సృష్టి. కాబట్టి 21 రోజు అర్ధమండలం అంటారు. 21 రోజు వాళ్ళు వేయచ్చు. అలాగే కొంతమంది డ్యూటీలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది వీలు కాదు. అలాంటి వాళ్ళు 21 రోజు వేయచ్చు. కానీ దాని ఫలితం కూడా అర్ధే ఉంటుంది, అర్ధ భాగం. 21 రోజు అంటే అర్ధమండలం. అర్ధమండలం అంటే దాని యొక్క అర్థం అర్ధ అనేది వచ్చింది కదా అర్థం, కాబట్టి సగం అంతవరకే. కానీ ఒకరోజు వేస్తా ఇది వేస్తా అంటే వాళ్ళ తృప్తి కొరకు వేసుకునేది తప్ప వేరేది ఇంకేం లేదు స్వామి. 41 రోజు మండల దీక్ష పూర్తి పరిపూర్ణం. ఇంకా ఎక్కువ ఫలితం దక్కాలి, శివయ్య అనుగ్రహం, శివయ్య దగ్గరికి దరి చేరాలి అని అనుకున్నప్పుడు మహామండలం 108 రోజులు కూడా చేయొచ్చు. కొంతమంది సాములు వేస్తారు, 108 రోజులు కూడా వేస్తారు. ఈ మాల ఎప్పుడు ధరించాలంటే కొంతమంది కార్తీక మాసంలో ధరిస్తారు, ఇంకొంతమంది మాఘమాసంలో ధరిస్తారు. పుష్యమాసం వేసి మాఘమాసం శివరాత్రికి ఎండ్ అవుతుంది. మొత్తానికి శివరాత్రికి 41 రోజు అయ్యే విధంగా మాలాధారణ తీసుకుంటారు. 108 రోజులు వేసిన శివరాత్రికి 108 రోజులు అయ్యే విధంగా మాలాధారణ తీసుకుంటారు. ఈ యొక్క మాల కొంతమంది సాములు కూడా, ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది సాములు కూడా ఒకటే మాల వేస్తారు. ఒకటే మాల వేస్తే అది పరిపూర్ణంగా జరిగితే నో ప్రాబ్లం. కానీ ఒకవేళ ఇది నిర్విఘ్నం అయితే అది వ్యర్థమవుతుంది. కాబట్టి ఒక మాలకి తోడు మాల అనేది రెండో మాల కూడా ఉండాలి. నిర్విఘ్నం జరుగుతుంది అనేది మనం ముందు ఆలోచించేది. అంతే. ఒకవేళ స్నానం చేస్తున్నప్పుడు ఇట్లా మనం రుద్దుకున్నప్పుడు చెయ్యి ఏలు పడ్డప్పుడు ఇది తెగిపోయింది అనుకో, అప్పుడు ఇంకా నీకు మాల ఆధారణ ఎక్కడుంది? మాల లేదు కదా. కాబట్టి ఒక మాల నిర్విఘ్నమైన ఇంకో మాల ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తోడు మాల అనేది కూడా ఉంటే చాలా మంచి శ్రేయస్కారం. అది ముందు జాగ్రత్త చర్య. రెండోది, కొంతమంది జపమాల కూడా మెడలో వేసుకుంటారు. మెడలో వేసుకున్న తప్పు లేదు. కానీ అదే మెడలో వేసుకున్నటువంటి జపం చేసుకున్నటువంటి ఆ జపమాల మర్చిపోయి తర్వాత భోజనం కానీ అల్ప కానీ చేస్తారు. అది చేసినప్పుడు ఈ జపమాల పనికిరాదు. ఈ జపమాల నువ్వు చేసినటువంటి జపమాల పనికిరాదు. కొంతమంది చేయికి చుట్టుకుంటారు జపమాలని, చేయికి చుట్టుకొని భోజనం చేస్తుంటారు. అది కూడా పనికిరాదు. జపమాలని మెడలు వేసుకోవచ్చు, తప్పలేదు. కానీ పూజించకూడదు. ఏదైనా ఒక ప్రదేశంలో పెట్టి పూజించిన తర్వాత మళ్ళీ మెడలు వేసుకోవచ్చు, తప్పులేదు. కాబట్టి ఈ తప్పులు కూడా జరగకుండా చూడండి. కొంతమంది తెలియక తోడుమాలని కూడా జపమాలగా వాడుకుంటున్నారు. తోడుమాలతో జపము చేయకూడదు. ఈ జపమాల మనం జపం చేసుకునే ఒక పద్ధతి రుద్రాక్షమాలతో చేయొచ్చు, స్ఫటికమాలతో చేయొచ్చు, తులసిమాలతో చేయొచ్చు, ఆఖరికి వేళ్ళతోనూ కూడా చేయొచ్చు. కానీ ఈ యొక్క దృష్టి శివుని మీద కేంద్రీకృతమయ్యే ఈ జపం చేయాలి. ఏది ఎక్కువ ఫలితం అంటే, ఫస్ట్ మనము ఒక సైకిల్ డ్రైవింగ్ నేర్చుకుంటాం. సైకిల్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు మనం మెల్లగా పోతాం, కింద పడతాం, మీద పడతాం. అదే ఫస్ట్ సైకిల్ రావాలంటే సైకిల్ స్టాండ్ నిలబెట్టినప్పుడే ముందుకెళ్తావు. అలాగే ఒక జపం అనేది నీ కాన్సెప్ట్ ఇక్కడికి రావడానికి ఫస్ట్ జపమాల అనేది, తులసిమాల అనేది అదొక ఆధారం. తర్వాత నువ్వు ఏళ్ళ మీద చేసుకునేదే ఎక్కువ శ్రేష్ఠకారం. నీ కాన్సెప్ట్ మొత్తం, నీ దృష్టి అంతా మొత్తం ఇక్కడ ఉండాలి. ఇక్కడ నీ శివుని
శివలింగాన్ని ధ్యానం చేసుకొని పంచాక్షరి ఓం నమ శివాయ అనే పంచాక్షరితోనే నువ్వు ఎంత ధ్యానం చేసుకుంటే నీలో అంత శక్తి పెరిగి పాజిటివ్ పెరుగుతుంది. ఈ శివమాల యొక్క దుస్తులు గంధం కలరు వేసుకుంటారు. గురుస్వాములు అయితే నీలి రంగు వస్త్రాలు ధరిస్తారు. గురుగారు శివమాల దీక్ష తీసుకున్న తర్వాత మనము పీఠం పెట్టుకుంటాం. ఆ పీఠం అనేది ఇంట్లో పెట్టుకుంటే శ్రేయస్కరమా లేదంటే గుళ్ళో పెట్టుకుంటే శ్రేయస్కరమా, దాని గురించి కొంచెం చెప్పండి. ఈ శివస్వాములు పీఠం అనేది శివాలయాల్లో మాత్రమే పెట్టుకోవాలి. కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు. ఒక ఇంట్లో 10 మంది 10 పోర్షన్ ఉంటే 10 మంది ఫ్యామిలీలు ఉంటారు కాబట్టి ఎవరికైనా ఇబ్బంది రావచ్చు. అలా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ ఇల్లు మొత్తం కూడా అంటూ అయిపోతుంది. కాబట్టి అలాంటి ఇల్లు శ్రేష్టం కాదు. ఒకవేళ మా సొంతం ఇల్లు ఉంది, మా సింగిల్ ఫ్యామిలీ, ఒకటే ఇల్లు, అందులో ఇంకెలాంటి పోర్షన్స్ లేవు, ఒకటే ఫ్యామిలీ ఉంటుంది, ఇండివిజువల్ ఇల్లు, మా వరకే ఉంటాము అని అనుకున్నప్పుడు అలాంటి ఇంట్లో మాత్రము పీఠం పెట్టుకోవచ్చు. అలా ఇండివిజువల్ ఇంట్లో పీఠం పెట్టుకునేవారు 21 రోజులకు మాత్రమే వీలు పడుతుంది. 41 రోజు అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో మాతాస్వాములు ఉంటారు కాబట్టి మళ్ళీ అది పనికిరాదు. గురుగారు ఈ శివమాల అనేది ఎందుకు ప్రాచుర్యం పొందలేదు, సో దాని గురించి కూడా కొంచెం చెప్పండి. ఈ శివమాల అనేది ప్రజలల్లో ఒక భయాందోళన అయిపోయింది. అమ్మ శివమాల చాలా కఠినం ఉంటుందంట అని చెప్పేసి ఒక భయం ఏర్పడి ఈ శివమాల వేసుకోవట్లేదు చాలామంది. కానీ దీక్షలోకెల్లా మొదటి దీక్ష శివదీక్ష. శివమాల నిరభ్యంతరంగా వేసుకోవచ్చు, ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఆ శివుని మీద భారం వేసి భక్తితో శివమాల వేసుకోవచ్చు. గురుగారు మీకు ఈ శివమాల వేసుకోమని ఎవరు చెప్పారు, మరియు ఈ శివమాల వేసుకోవడం వల్ల మీకు కలిగిన ఫలితాలు, దానికి సంబంధించిన అనుభవాలు కొంచెం దాని గురించి కూడా చెప్పండి. నాకు ఈ శివమాల వేసుకొని ఎవరు చెప్పలేదు స్వామి. నేను నిత్యం కూడా శివయ్యకు పూజలు చేసుకుంటాను. కాబట్టి మానవ జీవితంలో ఇతిబాధలు అనేది అందరికీ ఉంటాయి. నాకు అలాగే విపరీతమైన ఇతిబాధలు వచ్చాయి. అప్పుడు నాకు ఏం చేయాలి శివయ్య అని చెప్పేసి నేను పూజలో ఉన్న పూజ చేసుకుంటున్నా. అప్పుడు నాకు శివయ్య నాకు అనుగ్రహం ఇచ్చినట్టుగా ఒక ఆలోచన వచ్చింది. ఏమని అంటే నువ్వు శివమాల వేసుకో, శివమాల వేసుకుంటే నీ బాధలు పోతాయి అన్నట్టు నాకు పూజలో నాకు తెలిసింది. అప్పుడు నేను శివమాల ఎలా వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి అని చెప్పేసి కొద్దిగా నాకు తెలిసిన వాళ్ళతో వాకప్ చేస్తే ఇక్కడ కుతుబులాపూర్లో నేను శివమాల వేసుకున్నప్పుడు మా అంటే ఒక 5 మంది 10 మంది కంటే ఎక్కువ లేరు. అప్పుడు ఒక 2 స్వాములని స్వామి నేను మాల వేసుకోవాలి ఎలా అని చెప్పేసి అంటే ఆ స్వాములు నన్ను శివాలయం తీసుకెళ్ళి మాల వేయించారు. స్వామి నువ్వు పీఠం ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అని చెప్పేసి అని చెప్పారు. వాళ్ళు మాల వేయలేదు. అప్పుడు నాకు మాల వేయించారు గుడికి వెళ్ళి. నేను అప్పుడు నా సొంత ఇల్లు కొత్త గృహం, నూతన గృహంలో ఎవరు ఫ్యామిలీలు లేరు. ఆ నూతన గృహంలో పీఠం పెట్టుకొని నేను శివమాల వేయడం జరిగింది. ఆ తర్వాత శివయ్య గురించి పూర్తిగా ఆ మాల మొదటి మాల కన్యాస్వామిగా ఉన్నప్పుడే శివపురాణం చదివి ఆ శివయ్య గురించి మొత్తం తెలుసుకోవడం జరిగింది. నేను 17 సంవత్సరాల నుంచి శివమాల వేసుకుంటున్నాను. నేను మొదటి సంవత్సరం శివమాల ఇతిబాధలతో వేసుకున్నానని చెప్పాను కదా. నాకు అప్పుడే అనుగ్రహం ఇచ్చిండు శివయ్య. నాకు భక్తిని మెచ్చి నీకెందుకు నీ మీద చీమ కూడా వాలదు పో అని అభయం ఇచ్చి నా కష్టాల నుంచి బయట వేసి నన్ను ఈరోజు ఒక గురువుగా కానీ సమాజంలో కానీ ఒక పేరు ప్రఖ్యాతలు ధనాదాయంతో ఉన్నాను. అది నా శివయ్య అనుగ్రహం వల్లనే ఈరోజు ఈ మంచి స్థాయిలో ఉన్నాను. నేను ఈ వీడియో చేయడానికి కారణం కొంతమంది స్వాములు మాల వేసుకొని తప్పులు చేస్తున్నారు. వాళ్ళని సరిదిద్దడానికి చేసేటువంటి నా యొక్క ప్రయత్నం, మరియు కొత్తగా శివమాల వేసుకునే స్వాములకు చేయూత ఇవ్వాలని ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడమైంది. శివుని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. అది మహాసముద్రం.
కాబట్టి శివమాల వేసుకున్నటువంటి సాములు కానీ శివమాల వేసుకోబోయే సాములకు కానీ మీకేమైనా ప్రశ్నలు అడగాలని ఉంటే మీరు కామెంట్ రూపకంగా ప్రశ్నలు అడగండి, దానికి సమాధానాలు మరొక వీడియోలో చెప్పబడుతుంది. మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈ వీడియో మనము శివుడి మీద ఉన్న భక్తితోటి శివుని యొక్క మాల అనేది అందరికి తెలియాలి. సో భక్తులు అందరూ శివమాల అనేది వేసుకోవాలి, మరియు దాని గురించి నియమాలు జాగ్రత్తలు అందరికీ తెలియాలి. ఆ ఉద్దేశంతో భక్తితోటి ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో శివభక్తులు మరియు శివమాల వేసుకున్న వాళ్ళు మన వీడియో అనేది ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో దీనికి అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.